గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొద్దున్నే లేచి వాకిట్లో అయితే ముగ్గేసేసానండి. మా పిల్లలైతే బ్రేక్ఫాస్ట్లోకి క్యారెట్ రైస్ చేయమన్నారండి. దానికోసం నేనైతే ప్రిపేర్ చేశాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చిని అయితే కట్ చేశానండి. క్యారెట్ని కూడా తురుముకున్నానండి. స్టవ్ మీద కళాయిని అయితే పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కాక శనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు, జీలకర్ర మరియు ఆవాలను అయితే యాడ్ చేసుకున్నానండి. అది కొంచెం మగ్గేంత వరకు ఉంచుకొని తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకున్నానండి. అవి కొంచెం మగ్గాక ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నానండి. అవి కూడా కొంచెం మగ్గాలి. ఆనియన్స్ అనేవి ఆనియన్స్లో కొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. తర్వాత పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. మా పిల్లలైతే ఉల్లిపాయ ముక్కలు తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత కొద్దిసేపు మగ్గించేంత వరకు మూత పెట్టుకొని తర్వాత రైస్ని అయితే యాడ్ చేసుకోవాలండి. రైస్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటూ తర్వాతకి గరం మసాలా, క్యారెట్ తురుము, గరం మసాలా కూడా రైస్లోకి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. తర్వాత కొత్తిమీరను, కరివేపాకుని మిక్స్ చేసుకున్నానండి. అది కూడా రైస్లో మిక్స్ చేసుకోవాలండి. తర్వాత కొద్దిసేపు మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.